చేస్తున్నటువంటి నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి బోర్డ్ మెంబర్స్ ఇన్స్టలేషన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కార్యక్రమం ఈరోజు జరుపుకుంటుందండి. ఈ పర్టికులర్ చేసే వైజాగ్ పోర్ట్ సిటీ కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు గత సంవత్సరంలో చేసింది. అందులో ముఖ్యంగా ఒక చెప్పుకోవడానికి ట్రైబల్ ఏరియాలో ఒక ఏరియాకి వాళ్ళు వాళ్ళ సొంత నిధులు సమకూర్చుకొని వాళ్ళకి వాటర్ ప్లాంటేషన్ వాటర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాళ్ళు సమకూర్చడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఈ స్వచ్ఛంద సంస్థ చేస్తుందండి. ఈ రోజున ప్రత్యేకంగా ఈరోజు జేసీ ఒబెద్ నూతనంగా 2024కి జేసీ వైజాగ్ పోర్ట్ సిటీకి నూతన ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. నేను జోన్ ప్రెసిడెంట్గా జేసీ ఒబెద్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే గత సంవత్సరం 2023 ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి జేసీ సంగం తాతయ్యని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే జేసీ సంగం తాతయ్య చేసినటువంటి సేవలకు జేసీ ఇండియా గుర్తించి అవుట్ స్టాండింగ్ లోకల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం నేషనల్ కన్వెన్షన్లో జరిగినటువంటి అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఆయన నేషనల్ ప్రెసిడెంట్స్ చేతుల మీదుగా బెస్ట్ ప్రెసిడెంట్ అవుట్ స్టాండింగ్ లోకల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అవార్డుని ఆయన స్వీకరించాడు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలోకి సేవని విస్తరించాలి, యువతని డెవలప్ చేయాలి, యువత లీడర్షిప్ ఆపర్చునిటీస్లోకి ముందుకు వెళ్ళాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మా జేసీ స్వచ్ఛంద సంస్థ ముందుకు పోతుంది. We are here for the 11th installation of JCI Vizag Port City. This organization is basically 5 verticals where we are in for the total development of the society. One project what we did last year was OLSP, that is called One Lawn One Sustainable project. It is to provide clean drinking water to 225 village inhabitants in the small remote village of Tenjigadda near Paderu Mandal in Visakhapatnam. We have provided clear drinking water directly from the source, from the mountain, with running a pipeline outlay of around 2 kilometers from the mountain to the destination where the villages are staying. This project has been accorded with all our JCI members, and we have been awarded the outstanding OLSP project for the year 2023 at NATCON in Bangalore. Aripuri, Zone Vice President 2023, now taking care of management department as Zone Director for Zone 4. Very delighted to speak about JCI Vizag Port City because this law has given a strategy and spoke about a bounce back technology. Because when they were inducted, they were at the level of 0. But now, what they have yielded is, you can see over there, the entire frame of awards what they have bagged in the year 2023 by doing many useful projects to the community and nearby and surroundings. A part of public relation, interaction of JCI. So this kind of project we are planning One Lawn One Sustainable project to provide 10 houses for needy people at Arku, near to Arku village. And apart from that, we also have a plan of doing a borewell to farmers. So with this kind of projects are coming up this year in 2024, I wish to fulfill my tenure with lots of what do you say? ఏంటంటే ఈ జేసీ అనేది ఒక ఆర్గనైజేషన్ ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్ 106 కంట్రీస్లో మోర్ దెన్ 5 lakh మెంబర్స్తో రన్ అవుతున్న ఆర్గనైజేషన్. ఈరోజు వైజాగ్ పోర్ట్ సిటీ అని ఒక క్లబ్, అంటే ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇండియా మొత్తంలో 1276 క్లబ్స్ ఉన్నాయి. వైజాగ్లో ఏంటంటే జేసీఐ పోర్ట్ సిటీ అనేది ఒక క్లబ్. ఈ క్లబ్ జేసీఐ ఈ క్లబ్ చేసే పనులు ఏంటంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్, అంటే మనకు ఒక బిజినెస్ ఏరియా ఇవన్నీ తీసుకుంటూ ఒక పర్సన్కి మొత్తం ఒక ఓవరాల్గా ఏం కావాలి బిజినెస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే మనం సొసైటీకి ఏమి ఇవ్వాలి అన్నదాని నుంచి మొదలు పెడితే వీటన్నిటికీ కావాల్సిన ఒక ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ క్లబ్ అనమాట ఇది. ఇందులో ఏంటంటే వైజాగ్ పోర్ట్ సిటీకి ఉన్న ప్రత్యేకత ఈరోజు ఈరోజు మన సంగం తాతయ్య 2023 ప్రెసిడెంట్గా చేసిన తర్వాత మొత్తం ఇండియాలో నేను చెప్పిన 1276 లాములతో పోటీ పడి వర్క్ చేసిన దానికి
అవుట్ స్టాండింగ్ విన్నర్ నెంబర్ 1 వచ్చింది. ఇది వైజాగ్కి అండ్ వైజాగ్లో ఉన్న వైజాగ్ పోర్ట్ సిటీకి ఇద్దరికి గర్వకారణం. ఈ ఇయర్ ఏంటంటే ఈ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ని ఎన్నుకోబడి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ వైజాగ్ పోర్ట్ సిటీ ఇన్స్టాలేషన్కి నేను జోన్ వైస్ ప్రెసిడెంట్ అంటే 2024 నేను జోన్ వైస్ ప్రెసిడెంట్గా వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇలా మన ఈ జేసీఐ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నారు అంటే మనం చేసే చాలా పనులు ఇందాక సన్నసాదే గారు చెప్పినట్టు మనం చేసే చాలా పనుల్లో మనకు తెలియదు. మనం బయట చాలా వర్క్ చేస్తూ ఉంటాం, చాలా సేవ చేస్తూ ఉంటాం, మనకు తెలియదు, మనల్ని గుర్తించరు. అండ్ మనం చేసేది మనకు గుర్తింపు అక్కర్లేదు చేసిందంటే, బట్ మనం ఎప్పుడైతే చేసింది 10 మంది గుర్తిస్తారో ఇంకొక 10 మంది చేసేవాళ్ళు నేను చేయాలి అని ముందుకు వస్తారు. ఈ జేసీఐ ఆర్గనైజేషన్ ద్వారా బిజినెస్ తీసుకున్న వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. అంటే కోట్ల రూపాయల బిజినెస్ ఒకళ్ళకి వెళ్ళింది. జేకామ్ అనే ఆర్గనైజేషన్ ద్వారా మీరు ఎవరైనా బిజినెస్లో స్టార్టప్ ఉంది, మీరు జేసీఐలో కనుక వస్తే మీ స్టార్టప్ బిజినెస్ ఒక ఓవరాల్గా ఇండియాలో ఒక 50,000 మందికి తెలుస్తుంది. అలాగే మీరు ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, సార్ మా ఏరియాలో ఒక ప్రాబ్లం ఉంది అని మా దగ్గరికి తీసుకొస్తే ఓకే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, మనం ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఎలా చేయగలము అని అందించే సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఓవరాల్గా ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది జేసీఐలో. మీకు ఎవరికైనా జేసీఐ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఒబేద్ గారిని, ఈఆర్ ప్రెసిడెంట్ ఒబేద్ గారిని, లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ సంగం గారిని సంప్రదించండి. ఆల్ జేసీఐ ఆల్వేస్. థ్యాంక్ యూ.